విశాఖలో కీచకులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో మైనర్ మూగ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు దుండగులు. ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకువెళ్లి 11 ఏళ్ల మైనర్ మూగ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక వద్దు అని ఎంత బతిమిలాడినా వదల్లేదా కీచకులు. బాలిక తల్లిదండ్రులకి విషయం చెప్పడంతో 112 ద్వారా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. నిందితులు మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టినట్టుగా ద్వారకా పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులని తీసుకొని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడం మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలాగే అదుపులో ఉన్న నిందితుల సిచ్యువేషన్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? 11 ఏళ్ల మోగ మైనర్ బాలిక, కొంత మతి స్థిమితం కూడా లేనటువంటి బాలిక, ఏమనో అత్యంత పాశవికంగా ఇద్దరు కీచకులు అత్యాచారం చేసినటువంటి ఘటన అయితే వెలుగు చూసినటువంటిది తెలిసింది. అయితే ముఖ్యంగా చూస్తే మద్యం మత్తులో ఇద్దరు కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి సీతమ్మధార ఆ కొండ గట్టు ఒకటి ఉంది. ఆ కొండపైకి తీసుకెళ్లి పొదల్లో పొద్దులాడిన ఆలోచించకుండా మధ్యలో అసలు ఏం చేస్తున్నామో తెలుసుకుంటుందానే అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. మైనర్ బాలిక చిన్న అమ్మాయి, ఒక పక్క మాటలు రావు, మతిస్థిమితం కూడా లేదు అనేది కనీసం వాళ్ళిద్దరికి తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం మృగాల్లాగా వాళ్ళు రెచ్చిపోయి బాలిక మీద అత్యాచారానికి అయితే ఉంది. అయితే అక్కడ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పరారవడంతో మైనర్ బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పినటువంటి తల్లిదండ్రులు 112 ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు. పోలీసులు అదుపులో అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరు ఉన్నారు. మద్యం మత్తు ఇంకా దిగినట్లేదు. పోలీసులు వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతవరకు ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందనేది వైద్యులు చెప్తున్నటువంటిది. కొన్ని విషయాలు మైనర్ బాలిక కాబట్టి బయటకు చెప్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఈ సంఘటన మీద విశాఖ సిటీ శంకరప్రత మాజీ మాత్రం చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్న తర్వాత పరిసరాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగాను ఈ మైనర్ బాలికను తీసుకుని కొండ మీదకి వెళ్తున్నటువంటి ద్వారా సమాచారం తెలుసుకుని మొత్తం ఇద్దరినైతే తక్కువ సమయంలోనే వీళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఇద్దరు నిందితులు ఉన్నారు. వాళ్ళని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మైనర్ బాలికి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, వైజాగ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు మత్తు పరిస్థితిలో ఆమెపై అత్యాచారాన్ని కొడిగట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఆ ఇద్దరిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.